నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు పైన వైసీపీ స్టాండ్ ఏంటి? మరి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతలతో దేశమంతటా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతలకు లేఖ రాయగా అందులో వైసీపీకి కూడా రాశారు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రాశారు. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు పైన వైసీపీ స్టాండ్ ఏంటి? బిల్లు ఆమోదం పొందే సమయంలోనే అమరావతి నుంచి అందరూ వీక్షించే విధంగా చూడాలని అందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలను కూడా పిలువనున్నారు. అసలు ఏం జరగబోతుంది? మరి వైసీపీ వస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే. దేశమంతటా కూడా సర్వత్రా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి. మరి ఈ బిల్లుకు ఆమోదం తెలపాలంటూ అందరు ప్రతిపక్ష నేతలకి, ప్రతిపక్ష పార్టీలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే లేఖ రాశారు సార్. అందులో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయంటారా? ఆమోదం పొందే ఘట్టాన్ని కూడా అమరావతి వేడుకగా అందరూ వీక్షించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి దీనికి వైసీపీ నేతలకు కూడా ఇన్వైట్ చేయనున్నారు. వాళ్ళు వస్తారంటారా మరి అమరావతికి? దేశం మొత్తం ఈరోజు పార్లమెంట్ వైపు చూస్తోంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు మహిళా రిజర్వేషన్స్. అసలు 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ 33% రిజర్వేషన్, మొత్తం భారత మహిళ ఈ శుభ సందర్భం, ఈ చారిత్రక ఘట్టం కోసం ఎదురు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల స్టాండ్ ఏంటి? ఇప్పుడు వాళ్ళకి 4 ఉన్నారు ఇక్కడ లోక్సభలో, రాజ్యసభలో ఒక 7 ఉన్నారు. ఇప్పుడు 11 మంది ఇంతవరకు కూడా ఏంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, దీన్ని బలపరుస్తున్నాం, లేదు దీనికి వ్యతిరేకం, మేము ఎన్డీఏ వైపు ఉన్నాం, మేము లేకపోతే ఇండియా కూటమి వైపు ఉన్నాం అంటే గోడ మీద పిల్లిలాగా. ఇప్పుడు వాళ్ళకు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉంది కదా, వాళ్ళే చెప్పుకుంటారు కదా, అబ్బో 40% మాకు ఓట్ బ్యాంక్ ఉన్నది, మహిళల ఓట్లు మరి మీకు లేవా అంటే ఒక మహిళా ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి ఈ నాంచుడు ధోరణి మనం చూసాం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మీరే చెప్పారు, అన్ని పార్టీలకి లేఖలు రాశారు ఈ బిల్లుల్ని బలపరచండి అని. ప్రధానమంత్రి మోడీ అయితే అసలు మహిళలందరికీ ఒక బహిరంగ లేఖే రాశారు. ఇది దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నది. ఎంతమంది ప్రధానులు మారారమ్మా? వాజ్పేయి అయితే ఆయన హయాంలో 3 సార్లు ఈ బిల్లు ఆమోదించాలని చూశారు, వల్లగాలేదు. అప్పుడు ఇవే దుష్ట శక్తులు మహిళా రిజర్వేషన్ బిల్లుని అడ్డుకున్నాయి. ఒక పురుషాధిక్యత, అటు ములాయం సింగ్ యాదవ్ లేకపోతే ఇటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆ రోజు ఈ బిల్లును ఆమోదం పొందనీయకుండా ఎలా చేశారో చూసాం. ఇప్పుడు తర్వాత మన్మోహన్ సింగ్ 10 ఏళ్లలో ఏం జరిగింది? రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందింది, లోక్సభలో దాన్ని పెండింగ్ పెట్టారు ఆమోదించకుండా, లేకపోతే ఆ రోజే అయిపోయేది. యూపీఏ ఇవాళ ఒక మహిళా ద్రోహి అలయన్స్గా మారిన పరిస్థితి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ మనం చూసాం, 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది, అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో కూడా ఆమోదం పొందింది. కాకపోతే 2024 ఎన్నికల్లో అమలు చేయలేదు. ఎందుకని? అప్పటికి వ్యవధి చాలా తక్కువ, ఎన్నికలు తరుముకొస్తున్నటువంటి దీంట్లో అది రాజకీయ పార్టీలకు కూడా అది కొంచెం కష్టసాధ్యం. అభ్యర్థులు దొరకటం, అంతమందిని పెట్టుకోవటం. 2029 నుంచి అమలు చేస్తామన్నారు. ఇప్పుడు దీనికి అనుబంధంగా ఏం చేశారు? నియోజకవర్గాల పునర్విభజన కూడా తీసుకొచ్చారు. అంటే జనాభా ప్రాతిపదికన మరి నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుద్ది. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలు ఆ రోజేంటి మరి వాళ్ళొక గ్రేడింగ్ పెట్టారు, దాన్ని బట్టే కేంద్రంలో నిధులు అన్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇవాళ పోటీ పడ్డాయి, ఫ్యామిలీ ప్లానింగ్ పాటించాయి. ఫలితంగా ఇవాళ జనాభా కట్టడి జరిగింది, నియంత్రించబడింది. కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ ఆ వెనుకబడిన రాష్ట్రాలు వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పాటించకపోవటం వల్ల జనాభా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రజెంట్ సెన్సస్ అయినా లేదు 2011 సెన్సస్ అయినా సెన్సస్ ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుద్ది. కాబట్టి మధ్య మార్గంగా మోడీ, షా ఏం చేశారు? ఈ 50% అప్రైజ్ తీసుకున్నారు. అంటే రాష్ట్రాల వారీగా ఇప్పుడు ఏ నిష్పత్తి అయితే ఉందో అదే నైష్పత్తిక రేటు ప్రకారం 50%. ఇప్పుడు 542 స్థానాలు ఉన్నాయనుకో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి? 25, 50% రైస్. తెలంగాణ 17, 50% రైస్. వెస్ట్ బెంగాల్ 42, 50% పెరిగిపోతాయి. ఉత్తరప్రదేశ్ 80 ఏమున్నాయనుకో, వాటన్నిటినీ అలా దామాషాగా పెంచుతూ దానివల్ల నష్టం లేదు.
ఎవరికి అన్యాయం? జరగని మధ్య మార్గాన్ని ప్రతిపాదించిన స్టాలిన్ రెచ్చగొడతాడు. అంతకుముందు అదే చేశారు. వీళ్ళందరితో ఒక ఇండియా కూటమి ముఖ్యమంత్రులతో మీటింగ్ అన్నాడు, పిలిచాడు స్టాలిన్. రేవంత్ రెడ్డి వెళ్ళాడు, లేకపోతే అటు కేటీఆర్ కూడా వెళ్ళాడు. అప్పుడు బీఆర్ఎస్ నుంచి మనాడు జంప్. ఎవరు? జగన్ ఆ మీటింగ్ పోకుండా మళ్ళీ ఎక్కడ మోడీ కోపం వచ్చుద్దో అని ఒక లేఖ ఒకటి రాసి మద్దతు చెప్పాడు. అసలు ఎందుకు ఈ ద్వంద్వ ప్రమాణాలు, ఈ డబల్ స్టాండర్డ్? ఉంటే ఆ కూటమిలోకి వెళ్ళిపో, ఇండియా కూటమి. లేదు ఇటు వచ్చాయి, మోడీ కూటమిలో వచ్చారు అంటే అటు ఇటు కానీ రాజకీయం ఏంటి అని అంటున్నాను. సరే, అప్పుడు ఆ ఎపిసోడ్ అలా అయింది. ఇప్పుడు స్టాలిన్ మళ్ళా ఏం చేస్తున్నాడు? రెచ్చగొడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు ఏమని పిలిపించాడు? తమిళనాడులో అందరి ఇళ్ల మీద బ్లాక్ ఫ్లాగ్ ఎగరేయమన్నాడు. నిన్న బిల్లులు తగలబెట్టారు. పాత డిఎంకేని చూస్తావని బెదిరిస్తున్నాడు. హైబ్రిడ్ మోడల్ అని తెచ్చాడు. ఎవరు? రేవంత్ రెడ్డి, తెలంగాణ సీఎం. ఆ హైబ్రిడ్ మోడల్ తెలంగాణ సీఎం మరి రేవంత్ని వాళ్ళు ఒక ఫూల్ చేశారు. ఇప్పుడు లోక్సభలో ఈరోజు జరుగుతున్న చర్చలో తేజస్వి సూర్య, కర్ణాటక బీజేపీ ఎంపీ, మొత్తం అందరి గాలి తీసి పారేశాడు. ఇటు స్టాలిన్ది, అటు రేవంత్ది. జగన్నే వదిలేసినట్టున్నాడు. ఎందుకంటే ఏ స్టాండు లేనాడు, ఇతని సంగతి నాకెందుకు అనుకున్నాడో ఏమో. హైబ్రిడ్ మోడల్ అదొక ఫూలిష్ మోడల్ అంటూ, ఒక ఇల్లాజికల్ మోడల్ అంటూ, రేవంత్ తెచ్చిన మోడల్ని తెలంగాణ ప్రజలే నవ్వుతున్నారంటూ, అసలు జిఎస్టీ ప్రాతిపదికన నువ్వు నియోజకవర్గాల పునర్విభజన అడగటం ఏంటమ్మా? ఇప్పుడు జిఎస్టీ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరం మీ తెలంగాణ జిఎస్డిపి టాప్ ఉందనుకో, వచ్చే సంవత్సరం గుజరాత్ వచ్చిందనుకో, సీట్లు మార్చాలా? అదే అడిగాడు. ఏది తేజస్వి సూర్య ఏమన్నాడు? మరి ఇప్పుడు ఈ లెక్కన మీరు ఆదాయం ప్రాతిపదికన ఓట్లు అడుగుతుంటే ముఖేష్ అంబానీకి ఎన్ని ఓట్లు ఇద్దామని అడిగాడు. ఇప్పుడు లక్షల కోట్లు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ ఆయనకొక్కడికే 1,00,000 ఓట్లు ఇద్దామా? మీకు ఒక ఓటు చాలా? ఇప్పుడు 1 నేషన్ 1 ఓట్ అని తీసుకుంటే తను ఏంటంటే రేవంత్ రెడ్డి కూడా ఏదో తన రాష్ట్రం సంపన్న రాష్ట్రం, మాకు జిఎస్డిపి ఎక్కువ వస్తుంది, మేమే జీడిపికి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది దేశంలోకి చొప్పించడం కోసమో, ఆ వాతావరణం, ఆ తెలంగాణ యొక్క గొప్పదనం, ఇట్లా దీని ద్వారా అతను ప్రజల్లోకి పంపుదామనుకుని కూల్ అయ్యాడా? అంటే ఇప్పుడు స్టాలిన్ అయినా రేవంత్ అయినా ఇక్కడ ఏంటంటే లేని సమస్యని సృష్టిస్తున్నారు. జరగని నష్టాన్ని జరుగుతున్న నష్టం, జరగబోయే నష్టంగా చిత్రించి ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం అది తప్పు. నిజంగా నష్టం జరిగితే మీరు కనుక ఆ నష్టాన్ని వివరిస్తే ప్రజలు మీకు అండగా ఉంటారు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటారు. జరగని నష్టాన్ని జరిగినట్టు చెబితే ఏమంటారు? మిమ్మల్ని తొగ్గులకు అంటారు, ఫూల్ అంటారు తప్ప ప్రజలు మీకన్నా తెలివిగలవాళ్ళు. మీరే ఇన్ని తెలివితేటలు రాజకీయంగా చూపిస్తే ఓటేసేవాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలా? జగన్మోహన్ రెడ్డికి ఏమేమి పట్టావు? మొన్న జూవల దిన్నె పోయాడు, అది కాస్త తుస్సు అంది. ఇతను జంప వెళ్ళిపోయాడా? యలహంక సామాన్ సర్దుతున్నాడా? లోటస్ పాండ్కి వస్తాడా? అంటే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అసలు అతనికంటూ ఒక స్టాండ్ కానీ ఒక పాలసీ కానీ దేంట్లోనూ లేకపోగా, అటు మోడీ తెచ్చిన వ్యవసాయ బిల్లులు గతంలో బలపరిచాడు. అట్లాగే ఆ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, ఆ ఆర్టికల్ 356 అన్ని బిల్లులు నువ్వు ఆమోదించి, ఏదో మొన్న అతను అంటాడు మిథున్ రెడ్డి ఏమని, మేము మరి వక్ఫ్ బోర్డు చట్టం బిల్లుని వ్యతిరేకించామనో ఏదో చెప్తున్నాడు TV9 వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక చోట వ్యతిరేకిస్తావు ఒక సభలో, ఇంకో సభలో మద్దతు చెప్తావా? కరెక్ట్గా ఓటింగ్ రోజు వీటో ఇస్తారా? విప్ జారీ చేస్తారా? ఇప్పుడు రేపొద్దున ఓటింగ్ శుక్రవారం, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? టైం అయిపోయి నాకు విప్ జారీ చేస్తాడా? మొన్న చూసాం మనం, సుబ్బారెడ్డి ఎవరు చెప్పారు కదా. అంటే ఇక్కడ అదొక రాజకీయ పార్టీగా కానీ, ఒక సైద్ధాంతిక పార్టీగా కానీ, ఒక భావజాలం కానీ, అది అసలు పార్టీయే కాదు, ఒక గాలి బుడగ. అదే కనపడుతోంది. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ, బీజేపీ లేకపోతే జనసేన ఒక పర్టికులర్ స్టాండ్తో వాళ్ళు రేపొద్దున మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందగానే పండగ చేసుకుందామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ చేయమని నిన్న కూడా ముఖ్యమంత్రి వాళ్ళతో మీటింగ్లో మాట్లాడాడు.
అందరినీ పిలవండి, ప్రతిపక్షాలను కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయండి. లేఖలు రాశాడుగా, జగన్మోహన్ రెడ్డికి కూడా లేఖ రాశాడు కదా. మరేంటి తిరుగు సమాధానం ఇచ్చాడా? ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇవేమీ పట్టవా? వాళ్ళని బెదిరిద్దాం, వీళ్ళని భయపెడదాం, మెడికల్ కాలేజీలకు టెండర్లు వేస్తే జైలుకి పంపిస్తా, సాగర్ డిఫెన్స్కి జువ్వల దిన్నె హార్బర్ ఇస్తే నేను వచ్చినాక రద్దు చేస్తా. ఈయన అంటే పెట్టుబడులు అడ్డుకోవడము, యువతకి ఉపాధి రాకుండా చేయడము, పరిపాలనని డిస్టర్బ్ చేయటము, లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయడం, ఇవే ఆ పార్టీ లక్ష్యాలు. వీటినే పెడతాడా రేపు పొద్దున మేనిఫెస్టోలో? ఏం పెడతాడు? రాబోయే ఎన్నికలకు నువ్వు సిద్ధపడుతున్నావా? నీ క్యాడర్ని సంసిద్ధం చేస్తున్నావా? జగన్ నమ్ముకుంటే ఇవాళ జీరో. ఏది ఇవాళ అది తెలుసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ, ఆయన క్యాడర్ కానీ ఇట్లాంటి ఒక విధానం, ఒక సిద్ధాంతం, ఒక భావజాలం లేనటువంటి జెండా మోయాల్సిన అవసరం ఉందా? ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం ఉందా? అది ఇవాళ ఎవరయ్యా అంటే అటు ఆయన వెంట నడుస్తోంది, ఆ పార్టీలో పనిచేస్తోంది ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ కబ్జాకోర్లు, లేకపోతే మొత్తం మాఫియా, వీళ్ళు తప్ప ఇంకెవరు ఆయనతో నడిచే పరిస్థితి లేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.